నమస్తే, నేను సిరి. పవన్ కళ్యాణ్ జానీ సినిమా కథ కాదు, డాన్స్ మాస్టర్ జానీ ప్రేమ కథ ఇది. ప్రేమల్లో రకాలు ఉంటాయి. బ్రేకప్ అయితే మూవ్ ఆన్ అనుకునే వాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు ఉంటారు, పగ తీర్చుకునే వాళ్ళు, ప్రేయసిని చంపుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎవరి మనస్తత్వం మేరకు, వారి మనసుకు తగిలిన గాయం మేరకు ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో విపరీత సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన కనిపిస్తుంది తప్ప తగిలిన గాయం, దాని నేపథ్యం తెలీదు. అలా తెలిసినప్పుడే అయ్యా అనిపిస్తుంది, మరి పిచ్చోడా ఏమిటి అని కూడా కామెంట్ చేయాలనిపిస్తుంది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి ఉందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు బలంగా వినిపిస్తున్నాయి. కళాకారులు సాధారణంగా కాస్త భావవేషం పాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అందుకనేమో సినిమాలోనే కాదు, సినిమా రంగంలో కూడా ప్రేమ కథలే ఎక్కువగా ఉంటాయి. ఓ డాన్స్ షోలో చూసినప్పుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడిపోయినట్లు కనిపిస్తుంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు, ఇద్దరు దగ్గరయ్యారో, జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో, మొత్తానికి కలిశారు. చాలా మంది చాలు పనైపోయింది, ఎలాగో అలా వదిలేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్ళు కూడా కెరియర్ కోసం కలిసాం, పనైపోయింది అని బై బై చెప్పడానికి పెద్దగా బాధపడరు. కానీ జానీ మాస్టర్ వేరు, తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తుంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతైనా తన భర్త తాను ఉండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళ అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గర అదే జరిగినట్టు కుటుంబంలో చిన్నపాటి తగాదాలు, ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దూరం జరిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. కెరియర్ పీక్ లో ఉంది, కానీ జానీ మాస్టర్ కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్స్ లో జానీ మాస్టర్ డల్ మూడ్ లో కూర్చొని ఉండడం చాలా మంది గమనించారు. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తాను డల్ మూడ్ లోకి, డిప్రెషన్ మూడ్ లోకి వెళ్తే ఓకే, అక్కడి నుంచి ఆ అమ్మాయి పనిచేసే వర్క్ ప్లేస్ లోకి వెళ్ళి ఆమెని పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఎంబ్రేసింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, ఇది చూసి అవకాశాలు వెనక్కి పోవడం, ఇలా రచ్చ రచ్చ ప్రారంభమైంది. దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించేవాడిని ఇష్టపడుతుంది, ఇబ్బంది పెట్టేవాడిని మరింత దూరం పెట్టాలనుకుంది. అదే జరిగింది. ఇలాంటి టైంలో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్ళీ మరో మార్గం, అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది. దాంతో కథ మొత్తం సినిమా పెద్దల దగ్గర నుండి పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మైనర్ గా ఉన్నప్పుడు ప్రారంభమైన కథ మేజర్ గా మారినప్పుడు జానీ మాస్టర్ కు మేజర్ డ్యామేజ్ చేసింది. ప్రేమావేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అసలు సిసలు తప్పిదం. డాన్స్ షో టైంలోనే ప్రేమావేశాన్ని కంట్రోల్ చేసుకొని జడ్జిగా పెద్దరికంతో ఉండిపోయి ఉంటే రేపు కోర్టులో రేప్ కేసు మీద జడ్జి ముందు నిల్చునే పరిస్థితి ఉండేది కాదు.